జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇదే అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగ. అర్హులైన ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పండుగ రోజు. ఆ దిశగా ప్రజల్ని చైతన్యపరచడమే ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటైంది. సరిగ్గా ఆ తర్వాతి రోజు జనవరి 26న భారత్ గణతంత్రంగా ఆవిర్భవించింది. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవస్థాపక రోజును పురస్కరించుకుని 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఓటర్లందరూ పోలింగ్లో పాల్గొనేలా చేయటమే జాతీయ ఓటర్ల దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్యంలో సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి. కానీ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినప్పటికీ ఇప్పటికీ పట్టణ ప్రాంతాల ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేందుకు ఆసక్తి కనపరచడం లేదు. దానివల్ల ఇటీవల కాలంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇందుకు భిన్నంగా అందరిలో, ముఖ్యంగా పట్టణ ఓటర్ల వైఖరిలో మార్పు తీసుకువచ్చి 100కు 100% ఓటింగ్ పొందడమే ఈసీ లక్ష్యం. జనవరి 1కి 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఓటర్గా నమోదు, జారీ ప్రక్రియ ఎంతో సులభతరమైంది. ఇప్పుడు ఇంటి నుంచే ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 80 ఏళ్లు నిండిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు వినూత్న చర్యలు తీసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు తీసుకునేలా, అలాగే వారు ఓటింగ్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది ఓటర్ దినోత్సవం ఇతివృత్తం ఓటింగ్కు సాటి వచ్చేది మరేది లేదు, నేను తప్పక ఓటు వేస్తాను. ఈ థీమ్తో ఓటర్ దినోత్సవంపై నేడు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటు విలువను వివరిస్తున్నారు. ఓటుకు ఎంత శక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓట్లు మాత్రమే ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయిస్తాయి. తద్వారా దేశం విధానాలు, దిశను నిర్దేశిస్తాయి. కాలానుగుణంగా జనాభా అవసరాలు, ఆకాంక్షలు మారుతున్నందున దేశ భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దటంలో యువత ఓటింగ్ మరింత ముఖ్యంగా మారింది. అందుకే యువతరం ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేలా, దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలి. ఈ దిశగా నేషనల్ ఓటర్స్ డే కృషి చేస్తోంది. భారత్లో మొత్తం ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకుంటున్న తరుణంలో ఎన్నికల సంఘం ఈ ఏడాది ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం దేశంలో 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న యువ ఓటర్ల సంఖ్య 21.7 కోట్లు. ఇది మన దేశ ఓటర్ల జాబితా గొప్పతనాన్ని చాటి చెబుతోంది. 2024లో ఓటర్ల జెండర్ రేషియో 948 ఉండగా జనవరి 2025 నాటికి 6 పాయింట్లు పెరిగి 954కు చేరుకుంది. బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైంది. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది, దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సాధనం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే శక్తివంతమైన ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేను పెడుతున్నాను.